ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం 2005పై పిఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, దేశాల భూపాలు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూళ్లు, 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు 20 జిల్లాల్లో రాష్ట్ర సమాచార కమిషన్ పర్యటించిందని, సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న పాత కేసులు అన్నింటినీ పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు భారతదేశంలో అమలు చేస్తున్న వివరాలు తెలియజేస్తూ అధికార యంత్రాంగాలు, పిఐఓలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచ దేశాల పరంగా చూస్తే ఆర్టీఐ అమలు విషయంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని, దీని అమలును మరింత సమర్థవంతంగా చేస్తూ మన దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాచార కమిషనర్ పివి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలాంటి అనుమానాలు, అపోహలు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. కాగా సదస్సుకు హాజరైన రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావులకు కలెక్టర్ ఇల్ల త్రిపాఠి, ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ ప్రకాష్, డిఆర్ఓ గీత, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి పబ్లిక్ అథారిటీ అంటే ఎక్కడైతే సాలరీస్ డ్రా చేయబడుతుందో, ఎక్కడైతే పబ్లిక్ మనీ ఎక్స్పెండిచర్ జరుగుతుందో, దట్ ఈస్ ద పబ్లిక్ ఆఫీస్. నేను ఇక చట్టపరమైన డెఫినేషన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ సింపుల్ వర్డ్స్లో మనుషులకు, సిటిజన్స్కి ఈజీగా అర్థమయ్యే పద్ధతి అది. ఎక్కడైతే శాలరీస్ డ్రా చేయబడతాయో, ఎక్కడైతే పబ్లిక్ మనీ ఎక్స్పెండిచర్ జరుగుతుందో అది పబ్లిక్ అథారిటీ నథింగ్ బట్ పబ్లిక్ ఆఫీస్. అవును. సో ఆ ఆఫీస్లో తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం అనుకుంటాం, మనం ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, వాళ్ళు అడుగుతున్నారు కదా, చట్టం ఉంది, 20 సంవత్సరాలు అయింది చట్టాలు చాలా ఉన్నాయి అనే అపోహ కూడా ఉంటుంది. అవును. సో దీంతో ఏంటంటే ముఖ్యంగా ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు పబ్లిక్. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. You are the only custodian for the time being, and that custodian also changes every 3 years. కానీ అలాంటి లెటర్స్ కూడా చాలా మంచి చేస్తున్నాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అని అంటే మీరు కొంచెం చక్కగా జాబ్ చేస్తారనేదే నా ఉద్దేశం. తర్వాత అది చదివిన తర్వాత సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో ఇది చాలా పవిత్రమైనటువంటి చట్టం. ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా వాటి పరిధిలలో వాటికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి సంబంధం ఆ చట్టాలకు ఉంది. పిల్లల హక్కులు, చిల్డ్రన్ రైట్స్ తీసుకుంటే పిల్లలకు సంబంధించింది, ఉమెన్ రైట్స్ తీసుకుంటే మహిళలకు సంబంధించింది, అట్లా సిటిజన్ యాక్ట్ తీసుకుంటే సిటిజన్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించింది. ఇక్కడ ఈ రైట్ టు సమాచారం అనేటటువంటి చట్టం ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమన్వయ సంబంధం కలిగినటువంటి ఒక పెద్ద బాండింగ్ కలిగినటువంటి చట్టం ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అందుకనే ఇది చాలా పవిత్రమైంది, చాలా విలువైంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి, ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి అధికారికి ఉంది. సింపుల్గా ఫస్ట్ అప్పీల్ కూడా పోవాల్సిన ఇష్యూనే కాదు. అట్లా నెంబర్ 1 అంటే అందుకేంది అంటున్నా అంటే చాలా సింపుల్ 6 వరకు కింద అడుగుతున్నారు. కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ జరిగినప్పుడు మీకు కొంత ఇబ్బంది ఉండొచ్చు, పై ఆఫీసర్ని అడగాలి, కొంత డిలే కావచ్చు. దాంట్లో ఏది ఇవ్వదగింది, 8 అప్లికబుల్ అవుతుందా, లేదు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అయితే సెక్షన్ 11 కింద వారికి నోటీస్ ఇవ్వాలా, ఇవి కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. అఫ్కోర్స్ నేను కాదన్నా. కానీ నాకు తెలిసి
అబౌవ్ 70%, 80% సింపుల్గా ఉన్నటువంటి వాటిని మనం ఇవ్వటం లేదు, అంటే చదవటం లేదు. సెక్షన్స్ గురించి చాలా క్లుప్తంగా మన సున్నితమైనటువంటి భాషలో వివరించారు. విక్రమ్ సింగ్ గారు టోటల్ థ్యాంక్స్ బై IPS తెలియజేస్తున్నా.